హాయ్ అండి, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు మా పిల్లలు ఫ్రైడ్ రైస్ చేయమని అడిగారండి. సో మా గార్డెన్లో కూడా ఎలాగో క్యారెట్లు ఇంకా కొన్ని బీన్స్ వచ్చినాయండి. సో వాటితో కలిపి చేద్దామని అనుకుంటున్నాను. క్యారెట్స్ ఆల్రెడీ మా వారు హార్వెస్ట్ చేసేసారు. అయితే కొన్ని బీన్స్ని మనం కోసేసుకొని ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసుకున్నాం. చాలా విత్తనాలు వేసామండి, కానీ ఎందుకో తెలియదు, కానీ ఇవి జర్మినేట్ అవ్వలేవు అన్నీ. ఇది ఒక్కటే వచ్చిందనమాట. అయినా పర్వాలేదు, గుప్పెడన్ని వస్తాయి దీనికి ఒక్కదానికే. మనకి ఫ్రైడ్ రైస్లోకి సరిపోతాయి. స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ నేను ఎగ్స్, నాకు కావాల్సిన ఎగ్స్ తీసేసుకుని ఫస్ట్ నేను ఎగ్ ఫ్రై చేసేసుకుంటా. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే ఎగ్ తినేటప్పుడు చాలా వరకు నీసువాసన వస్తుంది అనమాట. అందుకని ఇట్లా కొంచెం దీనిలో ఎగ్గులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ అండి, కొంచెం కారం వేసుకుంటానండి నేను. కొంచెం ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలండి: మన గార్డెన్లో పండిన క్యారెట్, మన గార్డెన్లోది బీన్స్, అలాగే కొంచెం క్యాప్సికమ్, కొంచెం క్యాబేజ్, ఇది వెల్లుల్లిపాయలండి, నేను చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అట్లాగే కొత్తిమీర, తర్వాత కారం, ఉప్పు, పెప్పర్, చిల్లీ, అంతే. కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి దీనిలో ముందుగా వెల్లుల్లిపాయ కట్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాను నేను. లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి. దాని తర్వాత క్యాప్సికమ్ వేసేసుకుంటున్నానండి. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ ఒకటేసారి వేసేసుకున్నా పర్వాలేదు, ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని బీన్స్, క్యాబేజీ కూడా వేసేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే ఎక్కువ ఉడకనియొద్దండి వీటిని. అట్లాగే న్యూట్రియంట్స్ అనేవి పోకుండా ఉండడానికి ఎక్కువ కుక్ చేయకుండా ఉంటే బాగుంటుంది. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నానండి, కొద్దిగానే. కొంచెం పసుపు అండి, కొద్దిగా. కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటున్నానండి నేను. మిగిలింది ఇంకొంచెం తర్వాత వేసుకుంటా. పెప్పర్ని మంచిగా మెత్తగా నేను గ్రైండ్ చేసేసుకున్నానండి, పెప్పర్ పొడి వేసుకున్నా. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసేసుకోవాలండి. దానిలోనే కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ఉప్పు, దీన్ని బాగా కలిపేసుకోవాలి. అలాగే లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర అండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను దీనిలో సోయా సాస్ కానీ, వెనిగర్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, అజ్నోమోటో అంటారండి, అది కానీ, కెచప్ కానీ, నేను ఎలాంటి సాసులు దీనిలో వేయలేదండి. అయినా కూడా మంచి కలర్ వచ్చింది. ఇట్లా హెల్దీగా ఇంట్లోనే చేసుకుని తినాలండి. బయట మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తినే కన్నా కూడా అండి ఇంట్లోనే ఇట్లా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా చేసుకుని తినొచ్చండి. ఇట్లానే
చూడండి సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టే ఉంది. అయితేనండి వేడి వేడిగా టేస్ట్ చేసి చెప్తాను నేను. పిల్లల కోసమే కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాం అనమాట. బాగుందండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. వేడివేడిగా చాలా బాగుందండి. నేను ఈ వెజిటేబుల్స్ని ఎక్కువ కుక్ అవనివ్వలేదండి, అవి పంటికి తగులుతుంటే చాలా బాగుంది. మన టెర్రస్ గార్డెన్లో ఇట్లా వండుకుని తినక ఆల్మోస్ట్ 10 days అట్లా అయిపోయిందండి. ఎందుకంటే బాగా వర్షాలు పడడం వల్ల, అంటే ఇటు ప్రాపర్గా మేము కవర్ చేయలేదన్నమాట. ఇటు సైడ్ నుంచి వర్షం అనేది ఇట్లా రావడం వల్ల ఇక్కడ కూర్చోవడానికి మాకు వీలు పడలేదు. అందుకని అంటే నేను ఎందుకు ఇది కవర్ చేయలేదంటే, మాకు ఇట్లానే ఓపెన్గా కావాలని చేసుకున్నాం కాబట్టి ఇది కవర్ చేయలేదు. ఆ వర్షాలు విపరీతంగా రావడం వల్ల ఇదంతా గందరగోళం అయిపోయింది అనమాట. నిన్న మొత్తం క్లీన్ చేసామన్నమాట, అది వీడియో షూట్ చేయలేదు. ఇంక ఈరోజు హాలిడే కాబట్టి ఈరోజంతా ఆల్మోస్ట్ పైనే ఉన్నామన్నమాట. ఇంక నేను అది కూడా ఒక పిక్ తీసి మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ జొన్నలు కానీ ఇంకా ఈ వర్షానికి పురుగులు పట్టేస్తున్నవన్నీ తీసుకొచ్చి మంచిగా ఈ బిల్డింగ్ మొత్తం నేను వాటిని ఎండకి వేసేసానండి. సేమ్ పల్లెటూరులో ఎలా చేస్తారో అలా అనమాట. ఎలా ఉంది ఏంటో చెప్పరా? తింటుంటే మిరియాల ఫ్లేవర్ మాత్రం సూపర్. ఇదంతా పోయిందండి, మిరియాల ఫ్లేవర్ మాత్రమే తగులుతుందంట ఆయనకి. బాగుంది కాదు, మిరియాల ఫ్లేవర్ తగులుతుందంట. కానీ నేను అన్నానని కాదు కదండి, చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.